నమస్తే. కాకతీయ చక్రవర్తుల కళా నైపుణ్యం ఇప్పుడు ఖండాంతరాలు దాటబోతోంది. ఓరుగల్లు చక్రవర్తుల శౌర్య ప్రతాపాలతో పాటు ఇక్కడ శిల్ప సౌందర్యం విశ్వవ్యాప్తం కాబోతోంది. మన వరంగల్ పర్యాటక రంగానికి ప్రపంచ పర్యాటక రంగంలో ఒక ప్రతీక కాబోతోంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ప్రసిద్ధమైన రామప్ప దేవాలయం మన వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ దేవాలయం యునెస్కో సంపదగా గుర్తింపు పొందింది. ఈ శుభ సందర్భంలో మన చెంతే ఉన్న ఈ వరంగల్ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రదేశానికి ఉన్న విశిష్టత ఏంటి, రామప్ప దేవాలయానికి ఉన్న ఈ ప్రత్యేకత ఏంటి? వేయి స్తంభాల గుడి వద్ద ఉన్నాం. సో ఇక్కడ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. సో ఈ దేవాలయం విశిష్టత ఆయన మాటలోనే విందాం. నమస్తే అండి. నమస్కారం సార్, ఈరోజు మన ఓరుగల్లుకి దక్కిన ప్రాధాన్యత ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏ విధంగా ఖ్యాతి చెందబోతుందో మనం చూస్తున్నాం యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత. అసలు దేవాలయ విశిష్టత ఏంటి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. రామప్ప దేవాలయము ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో గుర్తింపు పొందడం అనేది ఒక మనకు గర్వకారణం. అది తెలుగు ప్రజలకు గర్వకారణం. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో చాలా ప్రయత్నాలు జరిగిన సందర్భంలో సరే తెలంగాణ ప్రభుత్వం తర్వాత కొంతమంది అధికారులు తీవ్ర ప్రయత్నం చేయడం, ముఖ్యంగా ఇంటాక్ పాపారావు గారు, ముఖ్యంగా పాండురంగారావు గారు చాలా తీవ్రంగా కృషి చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏదైతే యునెస్కో బృందం ఏది ఉన్నా కూడా వేయి స్తంభాల దేవాలయం కూడా సందర్శించడం, వరంగల్ కూడా సందర్శించడం, దాని తర్వాత దీని ప్రాధాన్యత కూడా తీసుకోవడం జరిగింది. రామప్ప దేవాలయం కంటే ముందు ఈ కాకతీయులు ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు. వారు ఇది రామప్ప దేవాలయం కంటే ఇంకా పురాతనమైంది. 950 సంవత్సరాల చరిత్ర ఈ దేవాలయానికి ఉంటే 850 సంవత్సరాలు దానికి ఉన్నది రామప్ప దేవాలయానికి. వేయి స్తంభాల దేవాలయం ముఖ్యంగా త్రికుటాలయం. ఇది ప్రప్రదంగా కాకతీయులు నిర్మించిన త్రికుటాలయము. 1163లో వాళ్ళ కాకతీయులు ప్రోలరాజు, మొదటి ప్రోలరాజు, ద్వితీయ ప్రోలరాజు, ఈ విధంగా 7 రాజులు, ఆ విధంగా ప్రతాపరుద్రుడు, రుద్రమాదేవి వీళ్ళందరి కాలం లోపల నిర్మాణం జరిగి దాదాపు 70 సంవత్సరాలు దీని నిర్మాణానికి 70 సంవత్సరాలు పట్టింది అని ఒక శిలాశాసనం ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం. ఈ త్రికుటాలయం లోపల ముఖ్యంగా శివుడు రుద్రేశ్వర స్వామి, దాని తర్వాత విష్ణు ఆలయము, సూర్య ఆలయం. ఈ సూర్య విష్ణు ఆలయాలు అంటే ముఖ్యంగా కాకతీయులు శైవ మతస్థులు, ముఖ్యంగా శైవ క్షేత్రాలు అనేక ప్రాంతాలు నిర్మించారు. మనకు గోల్కొండ కోట నుండి మొదలు పెడితే అహోబిలం క్షేత్రం, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక పరిసర ప్రాంతాల వరకు కూడా కాకతీయ కట్టడాలు ఉన్నాయి. అంటే కాకతీయ సామ్రాజ్యం అక్కడ వరకు విస్తరించి ఉన్నాయి. తర్వాత రెడ్డి రాజులు రావడం, దాని తర్వాత కొంతమంది వేరే రాజులు కూడా రావడం జరిగింది. ఈ కాకతీయులు చాలా విస్తరించడం. ఆ సందర్భం లోపల ఈ విస్తరిస్తున్న సందర్భంలో ఢిల్లీ సుల్తాన్లు ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ మాలికాఫర్ దండయాత్ర అనేది ఒకటి ప్రారంభం చేసుకొని ఈ ప్రాంతంలో వచ్చేసి ముఖ్యంగా ఈ శిల్పకళను ధ్వంసం చేయాలి, దాని ద్వారా వీరి యొక్క చరిత్రను మరుగునపడేయాలన్న ఉద్దేశం చేత ముఖ్యంగా ఈ దేవాలయం మీద ప్రప్రదంగా దాడి చేయడం జరిగింది. అప్పుడే ప్రతాపరుద్రుడు పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని వెళ్తున్న సందర్భంలో అతను బందీగా పట్టుకపోతూ ఇక్కడ శిల్పకళ మొత్తం కూడా కొంత ధ్వంసం కూడా చేయడం జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ కాలం లోపల కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుని దాదాపు 170 సంవత్సరాలైంది కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకొని. అయ్యవారు, ఇక్కడ తరచుగా మేము వినేది వేయి స్తంభాల దేవాలయానికి మతాలకు అతీతంగా ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారంట. అది వాస్తవం అండి. దేశ విదేశస్తులు కూడా సందర్శిస్తుంటారు. మనకు ముఖ్యంగా ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇతర బౌద్ధ మతస్థులు కానీ, వీళ్ళు కూడా సిక్కులు, వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చరిత్రను తెలుసుకోవడానికి వచ్చేటువంటి భక్తులు, ప్రజలు ఎక్కువ. ఇంకోటి శర్మ గారు, ఇప్పుడు యునెస్కో సంపదగా ఇది గుర్తింపు పొందిన తర్వాత ఎలాంటి అభివృద్ధి ఇక్కడ చెందబోతోంది, ఇది ఏ విధంగా రూపాంతరం చెందబోతోంది అంటే ఏం చెప్తారు? యునెస్కోలో చేయడం వల్ల ఏంటంటే ప్రపంచ వారసత్వ విదేశాల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది.
కొంత టూరిజం పరంగా కూడా చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఉపాధి లభిస్తుంది. గైడ్స్ నియమించాలి ఫస్ట్ ప్రధానంగా. వాళ్ళకు కూడా కొంత ఉపాధి లభిస్తుంది, కొంత వ్యాపారస్తులు బయట ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా చేయాల్సి, కొంత పురావా శాఖకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా వాళ్ళ నియంత్రణ వెళ్తుంది. కాబట్టి కొంత అభివృద్ధికి నిధులు అనేది ప్రపంచ బ్యాంకు నుంచి రావడానికి కొంత అవకాశం ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ధన్యవాదాలు ఉపేంద్ర శర్మ గారు. సో మొత్తానికి 1000 స్తంభాల గుడి ప్రాశస్త్యం, దాని పురాణం అంతా కూడా మాతో పంచుకున్నారు. మీరు చెప్పినట్టుగా యునెస్కో సంపదగా గుర్తింపు పొందిన తర్వాత అభివృద్ధి దిశగానే అడుగులు పడతాయని ఆశిద్దామండి. చాలా థ్యాంక్స్. రుద్రేశ్వరాలయంగా పిలిచే 1000 స్తంభాల గుడి ఆవరణలో ప్రస్తుతం మనం ఉన్నాం. నందీశ్వరుడి గురించి ఇక్కడ ప్రముఖంగా చెప్తూ ఉంటారు. మనకి ఏ శివాలయానికి వెళ్ళినా సో శివాలయం ముఖద్వారానికి ఎదురుగా మనం నందీశ్వరుని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడున్న ఒక విశిష్టత ఏంటి అంటే నందీశ్వరుడికి ఎదురుగా విష్ణు ఆలయం ఉంటుంది. సో శివకేశవులు వేరు కాదు, అందరూ ఒక్కరే అని చెప్పడానికి ప్రతీకగా ఇక్కడ దీన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మొహమ్మద్ ఖిల్జీ చేసిన మొత్తం హిందూ దేవాలయాలపై చేసిన దాడిలో భాగంగా ఇక్కడ నందీశ్వరుడి కాలు కూడా ఇక్కడ విరిగిన దృశ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే కింద నిధులు పెట్టారు ఆమడ దూరంలో నందీశ్వరుడికి అనేది అప్పట్లో ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాళ్ళు. అది కిందే ఉంటుంది అనే అపోహలో వాళ్ళు చేసిన ఒక కార్యానికి అది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది, కాలు కూడా విరిగిన ఇది. కానీ చూస్తున్నాం ఇక్కడ నందీశ్వరుడి ప్రముఖంగా చెప్పాలంటే జీవ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ రకంగా దీన్ని చెక్కడం జరిగింది శిల్పులు అని చెప్తూ ఉంటారు. సో 1000 స్తంభాల గుడి ఆవరణలో వెనక మండపం, తర్వాత నంది, ఎదురుగా దేవాలయం చూస్తున్నారు కదా. సూర్య దేవాలయం, అలాగే విష్ణు ఆలయం, అలాగే శివుడి ఆలయం 3 కూడా ఒకే చోట ఉన్న ఇది మనకి ఎక్కడ కనిపించదు. అది ఇక్కడ విశిష్టతగా చెప్పుకోవచ్చు. స్వామివారు చెప్పండి. సో మన రుద్రేశ్వర ఆలయంలో ఉన్నాం, నందీశ్వరుడి గురించే మాట్లాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఏంటి దీని ప్రత్యేకత? ముందుగా మనం చెప్పుకోవాలంటే నంది యొక్క విశిష్టత, శివలింగానికి ఎంత విలువ అయితే ఉన్నదో నందీశ్వరునికి అంత విలువ ఉన్నది. భక్తుని యొక్క విలువ తెలుసుకోవాలంటే అది నందీశ్వరుని గురించి తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ త్రికుటాలయంగా నామకరణం చేసి దేవాలయం కట్టారు కాబట్టి అప్పుడున్న సమయంలో శివకేశవులకు భేదం లేదు అనే ఒక మార్గం అందరికీ తెలియాలి. పరమేశ్వర స్వరూపం అనేకంగా ఉన్నా కానీ చూసే కళ్ళకు ఒకటే తీరు కనిపివ్వాలనే ఒక ఉద్దేశంతో శివకేశవులకు భేదం లేకుండా 3 దేవతలు ఒకటే వాహనంగా ఇక్కడ నందీశ్వరుని చెక్కడం జరిగింది. ఎక్కడైనా కానీ మనం చూసుకుంటే శివాలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు, కానీ ఇక్కడ విష్ణు ఆలయం ఎదురుగా పెట్టడం జరిగింది. అలాగే దానికి అనుకూలంగా ఇక్కడ నందిని చూస్తున్నట్టుగా అయితే మీరు అర్ధచంద్రాకారం ఎటువైపు దేవాలయాన్ని తిరిగినా కానీ ఒక కన్ను మీపై ఆ శివుడు నందికి చెప్పి మీకై చూస్తున్నట్టుగా అది ఉంటుంది. అలాగే చూడడం కూడా నందీశ్వరుడు సూర్యాలయంకై చూస్తాడు. వినడం చెవులు మాత్రం ఆ ఈశ్వరుడు ఆయనకు అవసరం వచ్చి నంది అని పిలిస్తే పలికే విధంగా చెవులు కూడా శివాలయంకై వాళ్ళు చెక్కడం జరిగింది ఇక్కడ. అలాగే ఇక్కడ భక్తులు కూడా చాలా విశ్వాసం, నంది చెవులో చెప్పుకుంటే సాక్షాత్ శివునికి చెప్పుకున్నట్టుగానే భావిస్తారు. ఇక్కడ చరిత్ర ఏం చెప్తున్నది అంటే శాసనంలో నందికి ఆమెడ దూరంలో కొన్ని వజ్రాలు దాగున్నాయని చెప్పడం జరిగింది. నందికి ఆమెడ దూరము అంటే తెలంగాణ భాషలో కొద్ది దూరము అని అర్థం. అయితే మరి ఇప్పుడు ఉన్నాయా, మనం తీశారు కదా కళ్యాణ మండపం అంటే ఈ సావాసం అనేది ఇప్పుడు మనం పెట్టి చాలా 1000 సంవత్సరాల క్రితం పెట్టారు కాబట్టి సంవత్సరానికి భూమి అనేది పెరుగుతుంది కాబట్టి అది ఒక చోట పెట్టింది ఇంకో చోట విస్తరించి పోతూ ఉంటుంది. ఇక్కడ దొరికిన విషయం మాత్రం కాదు. శివకేశవుల భేదం లేకుండా శివుడు, విష్ణువు, అలాగే ప్రత్యక్ష దైవం సూర్యచంద్రుడు అయితే సూర్యుని కూడా అనుగ్రహం పొందాలని నందీశ్వరుని ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే వెనుక వైపు కళ్యాణ మండపం ఉన్నది కాబట్టి కళ్యాణాలు జరిగినప్పుడు కూడా నందికి నంద్యారోహణం చేయడానికి కూడా వీలుగా ఉండడానికై ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. కాకతీయ చక్రవర్తుల వాళ్ళ కాలంలో ఉన్న శిల్పుల కళా నైపుణ్యం ఎలాంటిదో తెలియటానికి ఇక్కడ ఒక మంచి తునకగా చూస్తున్నాం మనం. ఇక్కడ చెక్కిన ఈ శిల్పాల్లో సూది మొన వెళ్ళేంతగా చూస్తున్నారు కదా. సో ఈ రకమైన నైపుణ్యం మరి అన్ని దశాబ్దాల క్రితం వాళ్ళ నైపుణ్యానికి ఇదొక ప్రతీకగా మనం చూడొచ్చు.
సో ఇంతటి సౌందర్యం, ఇంతటి అద్భుతాలు ఈరోజు యునెస్కో సంపదగా గుర్తింపు పొందింది రామప్ప దేవాలయం. సో ఇదంతా కాకతీయులు పరిపాలించిన కాలంలో నిర్మించిన దేవాలయాలు. సో ఆ శిల్పకళ నైపుణ్యాన్ని మనం చూస్తున్నాం. నా ఎదురుగా ఉన్నది సూర్య దేవాలయం. సో శివాలయానికి ఎదురుగా ఉన్నది సూర్యాలయం. రుద్రేశ్వర స్వామి ఆలయంగా దీన్ని పిలుస్తారు. అక్కడ ఉన్నది మనకి శివాలయం, దాని ఎదురుగా సూర్యాలయం, సూర్య దేవాలయం, ఇటు విష్ణు ఆలయం. సో 9 శతాబ్దాల అద్భుతం 1000 స్తంభాల గుడి. సో ఇక్కడ చూసాం, ఇక్కడి నుంచి మనం కాకతీయ చక్రవర్తుల కళా నైపుణ్యానికి, అక్కడ శిల్పులు చెక్కిన కళా నైపుణ్యానికి నిదర్శనగా యునెస్కో సంపదగా గుర్తింపబడ్డ రామప్ప దేవాలయానికి ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం. ఓ 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లెట్స్ స్టార్ట్. వెయ్యి స్తంభాల గుడి నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి మనం రామప్ప దేవాలయానికి వచ్చాం. ఈరోజు రామప్ప దేవాలయం అంతటా మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని వందల ఏళ్ల తర్వాత యునెస్కో దీన్ని గుర్తించింది, యునెస్కో సంపదగా దీన్ని గుర్తించారని చెప్తున్నప్పటికీ ఇది యునెస్కో వాళ్ళని వాళ్ళు సత్కరించుకోవడం తప్ప రామప్పకి దక్కిన సత్కారంగా ఏమి చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి రాయి, ప్రతి ఇటుక రామప్ప గొప్పదనం గురించి, అప్పుడున్న శిల్పులు ఎవరైతే చెక్కారో వాళ్ళ కళా నైపుణ్యం గురించి మాట్లాడతాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ రామప్ప దేవాలయం ప్రాశస్త్యం కానీ, ప్రత్యేకతలు కానీ రోజుల తరబడి చెప్పినా సరిపోదని చెప్తూ ఉంటారు. మరి ఏంటి అంతటి ప్రత్యేకత, ప్రాశస్త్యం చూద్దాం. తెలుగువారిని తలెత్తుకునేలా చేసిన రామప్ప దేవాలయం ఇదే. సో రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ రామప్ప దేవాలయానికి రామప్ప దేవాలయం అని పేరు రావడానికి చాలా కథే ఉందని చెప్పాలి. సో రామప్ప అనే శిల్పి చేత చెక్కబడిన ఈ దేవాలయం పేరు రామప్ప దేవాలయంగా గుర్తింపు పొందింది. యునెస్కో ఈ రామప్ప దేవాలయాన్ని తన సంపదగా గుర్తించి తనను తాను గౌరవించుకుంది అని చెప్పాలి. దాదాపు 800 సంవత్సరం క్రితం నిర్మించబడిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఉంది అంటే కనుక అప్పుడు కాకతీయ శిల్పుల వాళ్ళ నైపుణ్యం, కళా నైపుణ్యం గురించి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు రామప్ప దేవాలయ ప్రాశస్త్యాన్ని గుర్తించకపోవటమే అంతర్జాతీయ సమాజ వైఫల్యం. సో ఇప్పటికైనా యునెస్కో తన సంపదగా రామప్ప దేవాలయాన్ని గుర్తించింది. సో రాబోయే రోజుల్లో ఒక గొప్ప పర్యాటక స్థలంగా ఇది మారబోతోంది. అలాగే ఇప్పుడున్న రామప్ప దేవాలయం ప్రాశస్త్యం ఏంటి, అప్పుడు ఈ శిల్ప కళా నైపుణ్యం ఏంటి, అప్పుడు శిల్పుల చాతుర్యం ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ రుద్రేశ్వర ఆలయం రామప్ప ఆలయంగానే పిలువబడుతూ ఉంటుంది. ఒక శిల్పి పేరుతోటి ఒక దేవాలయాన్ని నిర్మించడం, అది అలాగే పాపులర్ అవటం నిజంగా దేశ చరిత్రలో ఎక్కడా లేదనే చెప్పాలి. వందల సంవత్సరాలు గడుస్తున్న ఇక్కడ శిల్పాలు, ఈ రాతి చెక్కడాలు చూస్తుంటే కనుక ఏమాత్రం చెక్కు చెదరలేదనే చెప్పొచ్చు మనం. ఇక్కడ శిల్పాలు రాగాలు వినిపిస్తాయి, ఇక్కడ శిల్పాల సోయగాలు వలుపులు కురిపిస్తాయి అంటూ ఉంటారు. సో ఇంతటి కళాకృతుల్ని అప్పట్లోనే కట్టారు, నిర్మించారు అంటే కనుక ఇది నిజంగా అబ్బురపడాల్సిన విషయం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా యునెస్కో ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత రామప్ప దేవాలయాన్ని గుర్తించింది అంటే వాళ్ళని వాళ్ళు గౌరవించుకున్నట్లే.
ఇక్కడ చెక్కబడిన శిల్పాలు, వీటి స్తంభాలు రాగాలు పలుకుతాయి అనేది ఊరికే మాట వరుస కాదండి, మనం చూసాం కూడా. సో ఒక శిల్పం ఇలాంటి శబ్దం చేయడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇక అప్పటి శిల్పులు చెక్కిన ఇంకో అద్భుతం, ఇంత నైపుణ్యంతో చెక్కబడిన దీంట్లో ప్రతి ఒక్క గ్యాప్లో కూడా ఒక సూది మొన మోపేంతగా ఒక గ్యాప్ ఉంటుంది అంటే కనుక వీ కెన్ అండర్స్టాండ్. అద్భుత శిలా పటిమకు ఇదొక ప్రతీక. మనం చూస్తున్న ఈ శిల్పాల్లో ఒక సూది మొన వెళ్ళేంతగా రంధ్రం ఉంది అంటే నిజంగా ఇది ఒక అద్భుతం. మూడు శిల్పాలకు కలిపి 4 కాళ్ళు ఏ విధంగా ఉన్నాయో, కానీ అది ఒక్కొక్క శిల్పాన్ని విడిగా చూస్తే 2 కాళ్ళు ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ కీన్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 3 శిల్పాలకి 4 కాళ్ళని చెక్కడం జరిగింది. కానీ అది దేనికదే చూస్తే కనుక ప్రతి శిల్పానికి 2 కాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కళా దృష్టి మనం చూస్తూ ఉన్నాం. సో నల్లరాతి శిల్పాలు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎరుపు, తెలుపు, నలుపు ఈ 3 రంగుల రాళ్లతోటి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ మొత్తం మనకు కనిపిస్తున్న ఈ ఆలయం అంతా కూడా రాయి అయినప్పటికీ దానిపైన ఉన్న గోపురాన్ని మాత్రం ఇటుకలతో నిర్మించారు. ఆ ఇటుకలు కూడా మనం ఇప్పుడు చూసే ఇటుకలు కాదు, అవి నీళ్లలో తేలియాడే ఇటుకలు అని చెప్తూ ఉంటారు. సో అవి అంత తేలిగ్గా ఎలాగా ఉన్నాయి అంటే కనుక అది నిజంగా ఇప్పటికీ ఒక మిస్టరీయే. సో దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఇప్పుడు నిపుణులు సైతం వాళ్ళు దాని గురించి ఒక స్టడీ చేసి ఒక అంచనాకు వచ్చారు అనేది ప్రస్తుతం మనకి తెలుస్తున్న వాస్తవం. లోపల చూసాం. సో ఏ విధంగా స్తంభాల్లో అంతటి సూది మొన వెళ్ళేంత రంధ్రాలు అప్పట్లో ఎలా పెట్టగలిగారు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కనుక నల్లరాతి శిల్పాలు అదే అందం, అదే సౌందర్యం 800 సంవత్సరాలు గడిచాయంటే కనుక నిజంగా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. సో ఎన్నో భూకంపాలు, కాలానికి అతీతంగా ఈ గుడి ఇలా నిలబడింది అంటే కనుక అప్పటి ఆర్కిటెక్చర్, శాండ్ బాక్స్ టెక్నాలజీ ఏదైతే వాడారో అదే కారణం అంటూ నిపుణులు ఇప్పుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక శిల్పాల గురించి మాట్లాడితే గ్రావిటీకి వ్యతిరేకంగా అవి నిలబడినట్టు కనిపిస్తాయి, వాటికి సపోర్ట్ కూడా పెద్దగా ఉన్నట్టు కనిపించదు. సో ఇంతటి అద్భుతాన్ని చూడడానికి నిజంగా కళ్ళు సరిపోవు అనటంలో అతిశయోక్తి లేదు. సో ఆ శిల్పాలు మనం చూసినట్టయితే 8 శతాబ్దాల క్రితం అప్పటి ఆస్థానంలో ఈ నాట్యకారుణ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడిన చెప్పులు సైతం మనకు కనిపిస్తూ ఉంటాయి, అంత హై హీల్స్. ఇప్పుడు మనం మోడర్న్గా చెప్తూ ఉన్నది 800 సంవత్సరాల క్రితమే వాళ్ళు వాడారు అనేది నిజంగా వెరీ సర్ప్రైజింగ్. ఈ రామప్ప దేవాలయాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళకి మదిలో మెదిలే మొదటి ఆలోచన 800 సంవత్సరాల క్రితం ఇంత భారీ కట్టడం ఇంత అద్భుతంగా ఎలాగ కట్టారు అని. సో అప్పుడు క్రేన్లు లేవు, ఇప్పుడు వాడే కొత్త ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అవేమీ లేవు, కానీ ఏనుగుల్ని ఇక్కడ వాడారు అనేది మన శిలాశాసనాల్లో రాసి ఉండడం ద్వారా తెలుసుకున్న సత్యం. 526 ఏనుగుల్ని ఈ కట్టడానికి ఉపయోగించారు, అవే ఇక్కడ చెక్కడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక ఏ ఒక్క 2 ఏనుగులు కూడా ఒకే రకంగా ఉండవు. సో అంత భిన్నత్వాన్ని అంత టెనిషియస్గా అంత కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఈ శిల్పాన్ని ఇలా మలిచిన అప్పటి శిల్ప కళాకారులకి నిజంగా చేతులెత్తి మొక్కాలి. సో కాకతీయ శిల్పుల కళా నైపుణ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఏనుగులే కావచ్చు, అప్పటి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడితే పైన మనం రూఫ్ చూస్తే కనుక వర్షం పడితే నీళ్లు 6 అడుగుల అవతల పడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అప్పట్లోనే ఇంత ఆలోచన చేశారు అంటే కనుక ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లే కానీ లేకపోతే పెద్ద పెద్ద నైపుణ్యం కలిగిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అనే దాంట్లో ఆశ్చర్యం లేదని చెప్పాలి, అతిశయోక్తి లేదు. సో యునెస్కో ఇవాళ ప్రపంచ సంపదగా దీన్ని గుర్తించడంలో వాళ్ళని వారు గౌరవించుకున్నారే కానీ రామప్పకి కొత్తగా వచ్చిన గౌరవం ఏమీ కాదు. ఎందుకంటే ఆ శిల్ప నైపుణ్యమే కానీ లేకపోతే ఇప్పటికీ 800 సంవత్సరాల తర్వాత కూడా సో కాలానికి ఎదురీగి నిలబడిన ఈ కట్టడాన్ని చూసి తరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఖచ్చితంగా ఇవి మారబోతున్నాయి.
దీపాలు లేకుండా లోపల ప్రతిష్ఠింపబడిన రామలింగేశ్వరుడి విగ్రహానికి ఇక్కడ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం నేను నుంచున్నది నాట్య మండపం అంటున్నారు. పైన నటరాజస్వామి ఉన్నారు. సో రూఫ్ మీద మనం చూస్తే కనుక సో నటరాజుడు అక్కడ చెక్కబడ్డారు అంటే చూడండి. సో అప్పటి శిల్పుల కళా నైపుణ్యం ఎలా ఉందో మనం చూడొచ్చు. సో పైన ఉన్న ప్రతి ఒక్క శిల్పం కూడా ఒక చరిత్ర చెప్తుంది, ఒక పురాణం చెప్తుంది. ఇక్కడ చూసినట్టయితే కనుక క్షీరసాగర మదనం, ఆ తర్వాత వచ్చిన అమృతాన్ని ఇక్కడ మోహిని రూపంలో ఉన్న శివుడు దేవతలందరికీ పంచుతూ ఉండడం కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో అటువైపు చూసినట్టయితే కనుక ముగ్గురు రాక్షసుల్ని వధించిన కథ అక్కడ చెప్తూ ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో భారీగా బరువుగా ఉండే గుండ శిలల శిల్పాలను వినియోగించారని చెప్తారు. అలాగే వీటిపై ఎక్కువ బరువు ఉండకూడదన్న ఆలోచనతో ఆలయ శిఖర నిర్మాణంలో కొత్త టెక్నాలజీని అప్పట్లోనే ఆవిష్కరించారు. శిఖరాన్ని నీటిపై తేలికైన ఇటుకలతో నిర్మించారని చెప్తారు. ఆ ఇటుకలు ఎలా నిర్మించారనేది ఇప్పుడు కూడా నిజంగా మిస్టరీ కిందే ఉంది. అయితే బంకమట్టి, అలాగే తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్ళు, ధాన్యపు ఊక ఇలాంటి పదార్థాల మిశ్రమంతో ఆ ఇటుకని తయారు చేశారని చెప్తుంటారు. సో అప్పట్లో ఇక్కడ రామప్ప దేవాలయానికి వచ్చి అందరూ కూడా ఆ ఇటుకరాళ్ళని నీళ్ళల్లో వదిలేవాళ్ళు, అవి తేలియాడుతూ ఉండేవి అని చెప్తూ ఉంటారు. సో 1958 ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే లా ఉందో ఆ తర్వాత ఇక్కడ ఏ ఒక్క వస్తువుని కానీ ఏ ఒక్క రాతిని కానీ తీయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. అలా చేస్తే కనుక శిక్షార్హులు అనేది ఆ తర్వాత రావటంతో అన్నీ కూడా ఇప్పటికీ ఇలాగా వీటిని పరిరక్షిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా చూస్తే కనుక ఇక్కడున్న రాతికి మధ్యలో ఇలా పేపర్ మనం చూసినట్టయితే కనుక అటు నుంచి ఇటు వెళ్తూ ఉంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది గాలిలో తేలియాడుతుంది అనే దానికి బలాన్ని చేకూరుస్తూ మనం చూస్తూ ఉన్నాం. సో అప్పట్లో ఇంత టెక్నాలజీ, ఇంత ఇంజనీరింగ్ నైపుణ్యం ఎలా వాళ్ళు ఆలోచించారు, ఎలా దీన్ని చేశారు అనేది నిజంగా సంథింగ్ రియలీ గ్రేట్. సో రామప్ప దేవాలయం ఈరోజు యునెస్కో సంపదగా గుర్తింపబడి మన దేశంలో 39వ ఒక ప్రదేశంగా దీన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన తెలుగు వాళ్ళకి మాత్రం, తెలుగు రాష్ట్రాలకి ఇది మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు దీనికి ఉన్న ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నంలోనే సాక్షి రామప్ప ఆలయానికి వచ్చింది. ప్రతి ఒక్క అణువు కూడా మనం పరిశీలిస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గర్భ గుడికి ఏదైతే అభిముఖంగా ఉన్న నందీశ్వరుడు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ నందీశ్వరుడు గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఏ మూల నుంచి ఎక్కడ చూసినా కూడా అది మనల్నే చూస్తున్నట్లుగా ఇది చెక్కబడింది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే శివుడు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉన్నట్లుగా అక్కడ నంది మనకు కనిపిస్తుంటుంది, చెవులు నిక్కబొడిచి. సో శివుడి పిలుపు గురించి ఎదురు చూస్తున్న నందీశ్వరుణ్ణి మనం ఇక్కడ చూస్తాం అనేది ఈ శిల్పంలో తెలుస్తుంది. (1213) నిర్మించిన ఈ దేవాలయం ఇలా చెక్కు చెదరకుండా నిలబడింది అంటే అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యతని నిజంగా ఎంత కొనియాడినా తక్కువే అని చెప్పచ్చు. సో 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపాలకి, ప్రకృతి వైపరీత్యాలకి ఎదురు నిలబడి ఈ దేవాలయం కాలర్ ఎగరేసి నిల్చుంది అంటే కనుక సో ఇంజనీరింగ్ నైపుణ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. రామలింగేశ్వర స్వామి విగ్రహం ఎదురుగా ఉంది మనకి. సో ఆ గర్భాలయానికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడి దగ్గర ఉన్నాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నందీశ్వరుడి గురించి చెప్తూ ఉంటారు. ఇది ఏ రకంగా ఇది చెక్కబడింది అంటే అప్పటి శిల్పకళ నైపుణ్యం చూస్తే ఎటువైపు మనం నుంచున్నా కానీ అది మనల్నే చూస్తున్నట్లుగా దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక చెవులు చూస్తున్నాం మనం. అక్కడ హరుడు అంటే శివుడు ఎప్పుడు పిలిచినా సంసిద్ధంగా ఉన్నాను అంటూ అక్కడ నంది మనకి ఆ విగ్రహాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. సో రామలింగేశ్వర దేవాలయం గర్భగుడి, దానికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కుడివైపున కామేశ్వరుడు, ఎడంవైపున కాటేశ్వరుడు. ఆలయ ముఖద్వారం, సో దానికి అభిముఖంగా ఉన్న నందీశ్వరుడు,
కుడివైపున కామేశ్వరుడు, ఎడమవైపున కాటేశ్వరుడు. ఇక్కడ చూస్తున్న మనం శిలాశాసనం. సో రేచర్ల రుద్రుడు దాంట్లో రాసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. తను అంటే నేను చాలామందికి శత్రువుని అవ్వచ్చు, కానీ దేవాలయం కాదు, దీనిపై ఎలాంటి దాడులు దయచేసి చేయొద్దు అంటూ రేచర్ల రుద్రుడు విజ్ఞప్తి చేసిన శిలాశాసనాన్ని చరిత్రకారులు గుర్తించారని కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా మన తెలుగువారు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. యునెస్కో సంపదగా మనకి ఇది గుర్తింపు దక్కింది. సో రామప్ప దేవాలయంపై యునెస్కో మనసు పారేసుకుంది ఎన్నేళ్ల తర్వాత. అంటే కనుక అంత ఆషామాషి విషయం కానే కాదు. సో ఈ అద్భుతమైన కట్టడం ఎలా నిర్మించారు అనేది నిజంగా ఇప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే భూమి తవ్వుతారు, తర్వాత పునాదులు వేసి ఆ పైన ఏదైనా నిర్మాణం చేపడతారు. కానీ ఇక్కడ 3 మీటర్ల లోతు తవ్వి అక్కడ ఇసుక వేసి తర్వాత గులకరాళ్ళు, ఆ పైన మట్టి వేసి ఆ తర్వాత ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీన్నే శాండ్ బ్యాగ్ టెక్నాలజీ ఆర్ శాండ్ బాక్స్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అదే కారణం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకి 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపాలకి ఇది తట్టుకుని నిటారుగా చెక్కు చెదరకుండా అలాగే నిలబడింది. అంటే కనుక ఈ శాండ్ బ్యాగ్ టెక్నాలజీయే కారణం అనేది నిపుణులు చెప్తున్నమాట. ఏదైనా ఆలయానికి వెళ్తే మనం అందరం కూడా భక్తి భావంలో మునిగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తి భావంతో పాటు ఇక్కడ ఉన్న శిల్పకళా సౌందర్యాన్ని చూసి మంత్రం ముగ్ధులవ్వడం మాత్రం ఖాయం అని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ టర్కిష్, అలాగే పర్షియన్, బౌద్ధం ఇలాగా అందరి కలబోసిన వ్యక్తుల రూపాలు కూడా శిల్పాలుగా చెక్కబడ్డాయి. అంటే ఖండాంతరాలు దాటి అందరూ సమానమే అనేది అప్పట్లోనే ఒక స్లోగన్గా ఉంది, అప్పట్లోనే ఒక భావనగా ఉంది అనేది ఇక్కడ శిల్పాలని చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గ్రావిటీ అనే సూత్రానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనబడుతున్న ఆ శిల్పాలు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ ఏంటి అనేది నిజంగా చూస్తే కూడా అర్థం కాదు. అసలు ఆ స్లాంటింగ్గా కిందకి చూస్తున్నట్టు ఉండి ఆ మెరుపు చూస్తే కనుక మనకు తెలుస్తుంది. 800 సంవత్సరాలు గడిచిన అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు అనేది అప్పటి కళా నైపుణ్యానికి ఒక ఉదాహరణ మాత్రం. దట్టమైన అభయారణ్యంలో నిర్మించిన ఈ రామప్ప దేవాలయం 550 సంవత్సరాలకు పైగా అంధకారంలో ఉండి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అని చెప్పడానికి నిజంగా ఒకంత బాధాకరంగా ఉన్నా ఇవాళ యునెస్కో సంపదగా దీన్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం నేను కూర్చున్న ప్రదేశం ఏదైతే ఉందో ఈ పిల్లర్స్ మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్టయితే కనుక 4 పక్కల ఒకవైపు కిందికి ఓవైపు పైకి ఉంది. సో దీన్ని నిజంగా ఒక ఆర్కిటెక్చరల్ వండర్గా చెప్పడానికి, అలాగే యునెస్కో దీన్ని ఇంతగా ప్రేమించడానికి కారణం లేకపోలేదు అనే దానికి దీనికి కూడా ఒక కారణం. మనం 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపానికి, ప్రకృతి వైపరీత్యాలకి, ఆలయానికి ఏమీ కాకుండా అప్పుడు వాడిన శాండ్ బ్యాగ్ టెక్నాలజీ వల్ల కేవలం ఈ 4 వైపులో ఉన్న పిల్లర్స్ మాత్రమే ఒక వైపుకు దిగి ఇసుకలో నిర్మించబడింది. కాబట్టి ఒక షాక్ అబ్జర్వర్గా ఇది పనిచేసి ప్రస్తుతం ఉన్న కట్టడానికి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇది ఆపగలిగాయి అంటే మాత్రం అది ఆర్కిటెక్చరల్ వండర్ గాక ఇంకేంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ మదిలో తలెత్తక మానదు. రామప్ప చెరువులో ప్రస్తుతం మనం బోటింగ్లో ఉన్నాం. సో రాబోయే రోజుల్లో ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా మారబోతుంది మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రభుత్వాలు ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నది రామప్ప చెరువు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కాకతీయ చక్రవర్తులు ఏదైతే ఉన్నారో 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మీదే ఎక్కువగా పనిచేశారు. ఆవాసాలు, కొలను, అలాగే మందిరం, గుడులు, దట్ ఈస్ త్రిబుల్-T. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ట్యాంక్స్, టెంపుల్స్ అండ్ టౌన్స్. సో ఈ 3ని అభివృద్ధి చేస్తూ నాగరికతని 100 ఏళ్ల క్రితమే వాళ్ళు ఏ విధంగా విస్తరింపజేశారు అనేది మనకు తెలుస్తుంది. చూస్తున్నాం కదా రామప్ప చెరువు. సో దీంట్లో బోటింగ్ వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు బాగున్నాయని చెప్పాలి. సో
సో రామప్ప దేవాలయానికి వచ్చినప్పుడు ఒక దేవాలయమే కాదు, చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనకు కనపడుతుంది రామప్ప చెరువు అంటారు దీన్ని. చుట్టూ పచ్చని ఎత్తైన కొండలు, మధ్యలో వందల ఎకరాల్లో ఉన్న ఈ చెరువును చూస్తూ ఉన్నాం మనం. సో చాలా లోతుగా ఉంటుందని చెప్తున్నారు. బోట్ షికారికి కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. రాబోయే రోజుల్లో ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారబోతున్న క్రమంలో చూడదగ్గ అందాలు ఎన్నో ఉన్నాయి. సో అభయారణ్యంలో ఉన్న రామప్ప దేవాలయంతో పాటు ఈ చెరువులో కూడా కుటుంబ సమేతంగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రైట్, రామప్ప చెరువు అందాలని తిలకిస్తున్నాం మనం. కొన్ని వందల ఎకరాల్లో ఉన్న ఈ చెరువు దగ్గర దగ్గర 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని చెబుతున్నారు. అది అఫీషియల్ లెక్కల ప్రకారం. అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ శాతం పొలాలకే ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుందని చెప్తున్నారు. అక్కడ మనకు కనబడుతున్న ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడే 55 అడుగుల శివుని విగ్రహం ప్రతిష్ఠించడానికి యునెస్కో వాళ్ళు పూనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అది ఒకసారి ప్రతిష్ఠించినట్టయితే ఇక్కడి అందాలు ఇంకా మెండుగా కనపడతాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో చూస్తున్నాం కదా, చుట్టుపక్కల పచ్చటి కొండలు, మధ్యలో వందల ఎకరాల్లో చెరువు. ఈ అందాల్ని చూసి తరించాల్సిందే. యునెస్కో సంపదగా ఇప్పుడు పేరు గావించబడ్డ మన రామప్ప దేవాలయానికి రండి. ఇక్కడి అందాల్ని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. రామప్ప ఆలయానికి వాళ్ళ యునెస్కో గుర్తింపు లభించింది అంటే దాంట్లో ఎంతోమంది కృషి ఉంది. దాంట్లో ప్రథములుగా చెప్పాల్సిన వారు రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ పాపారావు గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన మాటలోనే విందాం దీని వెనక ఆయన కృషి ఏంటో. సార్ నమస్తే సార్. సో ఇవాళ తెలుగు వాళ్ళు గర్వించదగ్గ రోజు. సో ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా మరుగున పడిపోయిన రామప్ప ఆలయం ఈరోజు వెలుగులోకి వచ్చింది అని అందరూ అంటున్నారు. యునెస్కో గుర్తింపు పొంది ఇవాళ వాళ్ళని వాళ్ళు గౌరవించుకున్నారు, కానీ రామప్పకి కొత్తగా వచ్చేది ఏం లేదు. బికాజ్ ఇట్ ఈస్ సో ఏన్షియంట్ అండ్ సో గ్రేట్ అని చెప్తూ ఉన్నారు. సో మీ మాటలో ఏమంటారు? నో, ఇది ఏన్షియంట్ 809-year-old టెంపుల్. అది కాకతీయులు కట్టిన తర్వాత వేరియస్ స్టేజెస్లో ఉండిపోయింది. కాకతీయుల తర్వాత బిఫోర్ కుతుబ్ షాహీస్, డ్యూరింగ్ కుతుబ్ షాహీస్, డ్యూరింగ్ నైజాం టైమ్ ఆల్సో ఇట్ వాజ్ నెగ్లెక్టెడ్. ఓన్లీ లేటర్ నైజాం టైంలో దాన్ని చాలా కొద్దిగా ఇంప్రూవ్ చేశారు, కొంత ఇంటర్వెన్షన్ చేశారు. అందుకని అలా ఆగిపోయింది. అప్పటి నుంచి ఆర్కియలాజికల్ సర్వే ఇండిపెండెన్స్ వచ్చినాక తీసుకున్నారు. తర్వాత ఇప్పటిదాకా నడిచింది. ఇప్పుడు దాన్ని అంటే అలాంటివి మన ఇండియాలో ఎన్నో ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి మన గవర్నమెంట్స్, మన ఇండియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్, మాలాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తే ఇండియాకు ప్రతి సంవత్సరం ఒకటి వచ్చే ఆవిష్కారం ఉంది. ఎందుకంటే మనకి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చేయాల్సి వస్తే అంత ఈజీగా రాలేదని చెప్తారు. నార్వే లాంటి కంట్రీస్ మనల్ని అపోజ్ చేసాయి. వీ హ్యాడ్ టు గో స్ట్రాటజికలీ. బట్ యు నో వై ఇస్ ఇట్ పాలిటిక్స్ కమింగ్ ఇన్ బిట్వీన్? వాట్ డు యు థింక్? వాట్ డు యు టేక్? This is the first stage of politics will be, or the selection will be, if a particular state, ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి, కానీ ఇండియా ఒకటే ఒక నామినేషన్ పెట్టవచ్చు. దానికి అందరు స్టేట్ కాంపీట్ చేస్తారు. అప్పుడు దే కెన్ బి వేరియస్ నామినేషన్స్ లైక్ యు నో ఓన్లీ వన్ నామినేషన్. ఓకే, దెన్ హౌ కమ్ అంటే మనది 3 వెళ్ళాయి ఇక్కడి నుంచి అని చెప్తుంటారు. వరంగల్ కిల్లా కానివ్వండి, 1000 స్తంభాల గుడి. నో, అవి ఏం పోలేదు. ఫస్ట్ మేము ఏం చేసామంటే 3 పెట్టాం. వరంగల్ కిలా, 1000 స్తంభాల గుడి, రామప్ప. ఇది సీరియల్ నామినేషన్గా టెంటేటివ్ లిస్ట్లో పెట్టాం 2014లో. యూ కెన్ సే ఐఎమ్ బిహైండ్ ఇట్ అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ వరంగల్ ఎమ్మెల్యేస్, హనంకొండ ఎమ్మెల్యేస్. ఎందుకంటే మేము ఫోర్ట్ వరంగల్ని కానీ దీన్ని ఆ లిస్టులకు వెళ్ళి డిలీట్ చేసి ఒక్క రామప్పని పంపుతున్నప్పుడు వరంగల్ ఎమ్మెల్యే కానీ హనంకొండ ఎమ్మెల్యే వినయభాస్కర్ కానీ నా నెత్తి మీద కూర్చునేవాడు. కానీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ ఛాన్స్ తక్కువ ఉంది, దీని చుట్టూ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అదొక్కటి పోతే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని. అది అలా పబ్లిక్ కన్సెన్సస్ డెవలప్. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ పాలిటిక్స్ అండ్ కన్సెన్సస్. ఇక్కడ చేసి మళ్ళీ ఢిల్లీ తీసుకుపోతే అక్కడ మనం గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర 10 స్టేట్లతో కంపీట్ చేస్తాం. సో అక్కడ 3 ఏళ్ళు మనం నెంబర్ 1లో ఉన్నా కానీ అది పోవట్లేదు. సో అప్పుడు నాకు కూడా తెలిసింది, నేను కేసీఆర్ గారితో అడ్వైజర్గా కూడా ఉన్నాను. సో నేను కేసీఆర్ దాన్ని రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాయించాం ప్రైమ్ మినిస్టర్కి.
రాయించి అక్కడి నుంచి మనది పిఎంఓ నుంచి పట్టి దాన్ని ఇండియాస్ అంటే కొద్దిగా పొలిటికల్ పుష్ కూడా కావాలి నీకు ఏది బట్ డాక్యుమెంటేషన్ బాగుండాలి దానిలో వాల్యూ ఉండాలా కంబైన్ ఎఫర్ట్ సో అలా పొలిటికల్ పుష్ కూడా చేసాము చేసినాక అది 2019లో #1 డోసియర్ ఆఫ్ ఇండియా ఎట్ యునెస్కో అయింది. Right. What was your first reaction when they announced? Oh, it was very joyous and I was following it. Actually, ఒక 1 month back we were not hopeful. Sir. Because this decision is done by not by majority. Sir. It is done by consensus. ఒక 2-3 కంట్రీస్ కూడా అడ్డం తగిలితే కూడా కష్టం. సో ఓన్లీ నార్వే వాజ్ అగేన్స్ట్ ఇట్. ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి మనం ఏ రకంగా అయితే చూడగలుగుతున్నాము ఇక ముందు ఎవ్రీథింగ్ అంతా కూడా స్ట్రిక్ట్ అయిపోబోతుంది. సో లోపలికి వెళ్ళాలంటే కనుక వీ హ్యావ్ టు పే ద ఫీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. డూ యూ థింక్ దే ఆర్ ఆల్ మైన్యూట్? వెరీ మైనర్ అండ్ ఈవెన్ ద టికెట్ ఇవాళ రేపు టికెట్ పెట్టినా ఏఎస్ఐ పెట్టకపోయినా అది దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇట్ ఈస్ ఎ రెగ్యులేషన్. ఒకటేసారి అక్కడ శివరాత్రి అవుతుంది. ఇన్ని ఏండ్లు శివరాత్రి చాలా ఆ పాలంపేట ఆ విలేజ్లో అక్కడక్కడ వాళ్ళే పోయేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ శివరాత్రికి చాలా మంది పోవచ్చు. అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరు లోకల్ పోలీసు విల్ మేనేజ్ ద లైన్స్ ఎక్సెట్రా. అది దట్ ఈస్ నెసెసరీ. సో దట్ కైండ్ ఆఫ్ ఎ రిస్ట్రిక్షన్ టు రెగ్యులేట్ ద టూరిస్ట్ ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. వెనకట తాజ్మహల్ ఎప్పుడు పోయినారు, ఇప్పుడు ఎంతమంది పోతారు చూశారు కదా, ఎంత పెద్ద లైన్ ఉంటుంది. అట్లానే దేనికైనా రెగ్యులేషన్ ఉండాలి కదా ఇప్పుడు. సో దేర్ విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ రెగ్యులేషన్ బట్ విచ్ ఇస్ గుడ్ ఫర్ మేనేజ్మెంట్. నీళ్లలో తేలియాడే ఇటుకలు, ఇసుకలో వేసిన పునాది, అలాగే కృష్ణశిలతో చెక్కిన శిల్పాలు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే యునెస్కో ఆదరణ పొందింది, యునెస్కో సంపదగా గుర్తింపు తెచ్చుకుంది. వెనుకున్న శిలాశాసనంలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రేచర్ల రుద్రుడు నా గురించి నన్ను అసహించుకునేవాళ్ళు, నన్ను ద్వేషించేవాళ్ళు ఉండనైతే ఉండొచ్చుగాక, కానీ ఈ దేవాలయాన్ని మాత్రం దీనిపై ఎలాంటి దాడి చేయొద్దు, ధ్వంసం చేయొద్దు అనేది ఒక విజ్ఞప్తి చేశారు. అలాగే మన భావితరాలకు కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎంతో నిర్లక్ష్యానికి గురైంది. ఇవాళకైనా యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత దీని ప్రాశస్త్యం ప్రత్యేకం మనం భావితరాలకి తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అణువుని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు, ఖచ్చితంగా మనది కూడా అని సాక్షి విజ్ఞప్తి చేస్తోంది.